నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ దివీరావ్ యూట్యూబ్ ఛానల్. చూసారా అగైన్ వెదర్ ఎలా ఉందో, ఎంత వేడిగా ఉందో బాబోయ్, చాలా అంటే చాలా వేడిగా ఉంది మా వైజాగ్లో. నేను ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఒక కాకమ్మ, ఒకటి కాదులే కొన్ని కాకమ్మలతో నాకు కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంటుంది. నేను కక్క ముక్క తింటానేమో అని చెప్పి అరుస్తాను, కానీ నేను వెజ్జే తింటాను మ్యాక్సిమం. వెజ్ తిన్నప్పుడు మాత్రం అసలు అరిచి వచ్చి వెళ్ళిపోతాయి. ఇన్ కేస్ పెట్టినా కూడా వాటి స్మెల్ చూసి చాలా త్వరగా పారిపోతూ ఉంటాయి. పెట్టాను బట్ వాటి నచ్చలేదు అనుకుంటా, వెళ్ళిపోయాయి. పప్పు, ఆకుకూరలు, పచ్చడి ఇలాంటివి అయితే తినవు. సండే టైంలో అయితే ఇంట్లో చికెన్ అది ఏమైనా వండుతాను కదా, అలాంటి టైంలో మాత్రం బాగానే తింటుంది. చూసారా అగైన్ మళ్ళీ ఎలా చేంజ్ అయిపోయిందో నా బాధ విని. బాగానే ఏడుకుని నాతో భలే ఆడేసుకుంటున్నారు. అదేంటో ఎంత మంచిగా చేంజ్ అయిందంటే లిటరలీ చాలా పెద్ద వర్షం వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇలా మారిపోయింది. మళ్ళీ పడింది, ఐ థింక్ 1 or 2 minutes అనుకుంటా వర్షం పడిన తర్వాత. అస్సలు లేనే లేదు, కొంచెం కూడా లేదు. నాట్ ఈవెన్ నా చేతుల్లో కూడా చినుకులు కనిపించలేదు, అంత తక్కువ పడింది వర్షం. నేను చూస్తున్నాను వర్షం పడుతుందేమో అని చెప్పి, కానీ ఎప్పుడు మురిపించినట్టే మనకి ఈసారి కూడా వానదేవుని మనల్ని మురిపించేసి వెళ్ళిపోయి. చూసారా చేతుల్లో కూడా నా చినుకులు ఏమి కనిపించలేదు అసలు. కోపం వచ్చింది నాకే. కోపం ఏం కాదు, ఏం చేయలేము ఇంకా. మరి మేము వైజాగ్లో ఉన్న వాళ్ళని, స్పెషల్లీ నేను ఉంటున్న ఏరియాలో మేము పాపం చేసుకున్నామా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. టైంపాస్ అవ్వట్లేదు. నేను చెప్పాను కదా, మా చెట్టుకి మామిడికాయలు వేరే వాళ్ళు తెంపుతుంటే చూసి నేను తీసేసుకున్నానని చెప్పి. వీటిని తినడానికి కూడా అసలు ఛాన్స్లు అంత పుల్లగా ఉంటాయి. ఏం చేయాలి అర్థం కాక తొక్కు పచ్చలా పెట్టేసుకున్నాను దీంతో. నాకు తెలుసు ఈ చిన్నకాయలు కాబట్టి టేస్ట్ మరీ అంత బాగోదు ఆవకాయ అని చెప్పి, బట్ తెలిసినా కూడా టేస్ట్ చేస్తున్నాను వీటిని. ట్రై చేద్దాం, తప్పేముంది. వేస్ట్ అయిపోకుండా, దేన్ని కూడా ఫుడ్ని కదా వేస్ట్ చేయాలంటే కాస్త బాధ అనిపిస్తుంది. సో వేస్ట్ చేయకుండా వీటితో ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఐ హోప్ టేస్ట్ మంచిగా రావాలి, అస్సలు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే మా అమ్మ నన్ను చంపేస్తారు, ఇన్ని ఇంటిని వెయిట్ చేస్తుంటే డెఫినెట్లీ నన్ను తింటారు. కలర్ఫుల్గా మాత్రం బాగానే ఉంది, మంచిగా రెడ్ కలర్లో అయితే. కానీ చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందని. పాడవకూడదు కదా, మెయిన్ మనకి కావాల్సింది ఆవకాయ అనేది పాడవకూడదు. టేస్ట్ కూడా మంచిగా స్పైసీగా చక్కగా ఉండాలి తినడానికి అని చెప్పి. ఆ టేస్ట్ ఐ థింక్ వస్తుంది అని అయితే నాకు నమ్మకం లేదు, కానీ మంచిగా తినేలా వస్తే చాలు, పడేయకుండా పచ్చడి అయితే మాత్రం. పచ్చడి కలుపుతున్నా కానీ నాకైతే మౌత్ వాటరింగ్ అయిపోతుంది ఫుల్గా. ఎప్పుడు తిందామనే ఉంది నాకైతే. తిని లాస్ట్లో ముద్ద తినడం అస్సలు మిస్ చేయను నేను ఎప్పుడు. వర్షం పడుతుంది కదా అని చెప్పి చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నాకు ఈ చికెన్ స్మెల్ చాలా డిఫరెంట్గా వస్తుంది. అదేంటో నాకు బాగా వెజ్ అలవాటు కాబట్టి చికెన్ ఇలాంటి నాన్ వెజ్ వాటికి చాలా ఎక్కువ దూరంగా ఉంటాను. కానీ తప్పదు, వేస్ట్ చేయలేము కదా. తెచ్చిన తర్వాత ఉండినాక చూసారా, అయితే అసలు నాకు చికెన్లా కనిపించట్లేదు, అదేంటో మటన్లానే అనిపిస్తుంది. తిన్నోళ్ళకి తెలుస్తుంది అది ఎలా ఉందో. మరి నేను అడగలేదు తర్వాత. వండి పెట్టినాక దాని రివ్యూ ఎలా ఉందని చెప్పి. బాగానే వస్తుంది, బట్ నాకు అలా అనిపిస్తుంది అది మటన్లా ఉందని చెప్పి. చికెన్ విత్ పుల్లట్టు చేశాను, కష్టపడే చేశాను నిజంగా చెప్పాలంటే, ఇష్టం లేకపోయినా. కానీ మల్టీగ్రెయిన్ పుల్లట్టు, ఇది బ్రౌన్ పుల్లట్టు అని చెప్పొచ్చేమో. ఇవి కలర్ కూడా అలానే ఉంది కదా బ్రౌన్గా, ఎందుకంటే కొన్ని పప్పులన్నీ వేసుకొని చేశాను కదా, సో అందుకని మల్టీగ్రెయిన్ పుల్లట్టు. నేను వేసిన దోశ అదేంటో చాలా మంచిగా వస్తుంది, షేప్ కూడా నీట్గానా. వెనక్కి టర్న్ చేసి కాల్చే అవసరం, ఒకసారికే తిప్పేసుకుంటే సరిపోతుంది. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.